హలో నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో భాగంగా నాకు ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ రచయితల గురించి చెప్తున్నాను. ఫిలిప్ కే డిక్ నాకు చాలా ఇష్టమైన రచయిత. ది మ్యాన్ ఇన్ ది హై క్యాజిల్ టీవీ సిరీస్ చూసినప్పటి నుంచి నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను. అదే రకంగా బ్లేడ్ రన్నర్ సినిమాలు కూడా చాలా ప్రఖ్యాతమైనవి. ఆ తర్వాత ఫిలిప్ కే డిక్ కథలు కొన్ని చదివిన తర్వాత అతని శైలి ఎంతో వినూత్నంగా సైన్స్ ఫిక్షన్లో ఉన్న సాధారణమైనటువంటి విషయాల్లో కాకుండా చాలా మిస్టికల్గా కొత్తగా ఉంటుంది. అందుకని ఫిలిప్ కే డిక్ రచనలకి నేను చాలా ఫ్యాన్ని. ఇతని గురించి కొంత పరిశోధన చేసి కొంత సమాచారం సేకరించి వివరాలు చెప్తాను. ఇది రాసుకున్నవి చదవటం కాబట్టి నెమ్మదిగా చదువుతాను, వినండి. ఫిలిప్ కే డిక్ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన విప్లవాత్మక రచయితల్లో ఒకడు. ఇతని రచనల్లో క్వాలిటీ ఏంటంటే వాస్తవికత, భ్రమ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఒక రకమైన ఓవర్లాపింగ్ ఎక్కువ చూపిస్తాడు, చాలా క్లిష్టంగా. ఆ రోజుల్లోనే 1960s 1970sలోనే ఇతను రాసిన నవలలు అలా ఉంటాయి. ఇప్పుడు మనకి అలాంటి పరిస్థితి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ రావటం వల్ల. సో అతని రచనల్లో వాస్తవికత, భ్రమ, మానవ గుర్తింపు, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. దైవం అంటే గాడ్ ఎలాంటి వాడు, గాడ్ ఉన్నాడా లేడా, మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ లాంటి లోతైన తాత్విక ప్రశ్నలను కేంద్రంగా చేసుకుని ఉంటాయి ఇతని రచనలన్నీ. సాధారణ సైన్స్ ఫిక్షన్ రచయితల మాదిరిగా భవిష్యత్తు సాంకేతిక మీద దృష్టి పెట్టకుండా ఆ సాంకేతికతని మానవ మనస్సుపై, సమాజంపై చూసే ప్రభావాలని, ముఖ్యంగా భయం, పరాన్నత లేక పరాధీనత, భ్రమాత్మకం అయినటువంటి ప్రపంచాలు, వీటిని అన్వేషించాడు. అంటే ఈ భయం, ఫియర్ ఉంటుంది ఆ కథల్లో, ఒక రకమైనటువంటి మిస్టికల్ శక్తులు ఏవో ఉంటాయి. పరాన్నత లేక పరాధీనత లేక పారాసిటిజం అనేటువంటిది. ఇది ఎలాంటి పారాసిటిజం అంటే మామూలుగా బయాలజికల్ పారాసిటిజం కాదు, ఇది ఒక మానసికమైన పారాసిటిజం, లేదా ఒక రియాలిటీ వచ్చి మన జీవితాన్ని పారాసిటిజం చేయటం, ఇలాంటివన్నీ అతను దీంట్లో ఉంటాయి. అంటే ఒక 2-3 రకాల ప్రపంచాలు, ఆల్టర్నేట్ హిస్టరీలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే భవిష్యత్తు నుంచి మళ్ళీ రిప్లికెంట్స్ అనేటువంటి ఆండ్రాయిడ్ రోబోట్స్ లాంటి వాళ్ళు ప్రజెంట్ డేకి రావటం, వీటిల్లో వాటి ఉనికి, ఐడెంటిటీ క్రైసిస్, నేను మనిషినా, రోబోట్నా, ఆండ్రాయిడ్నా, నేను మనిషినా, రిప్లికెంట్నా. అలాగే చనిపోయిన వాళ్ళు కొంతమంది హాఫ్ లైఫ్లుగా ఉండటం, చనిపోయిన పరిస్థితే కానీ ఒక రకమైన సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాం. ఇలాంటి క్యారెక్టర్లు, థీమ్స్ అన్నీ ఉంటాయి ఫిలిప్ డిక్ రచనల్లో. సో ఇప్పుడు మనం సైన్స్ ఫిక్షన్ ఎలా రాస్తున్నాము, ప్రస్తుత టెక్నాలజీ మానవ మనస్సుపై, సమాజంపై చూపించే ప్రభావాలు ముందు ఎలాగ ఉంటాయి, గ్రహాంతరాలు ఎలా రాస్తాం. ఈయన కూడా అలాగే అన్వేషించాడు. కానీ ఈ భయము, పారాసిటిజం, సోషల్ పారాసిటిజం, లేకపోతే స్పిరిచువల్ పారాసిటిజం, లేకపోతే టెక్నికల్ పారాసిటిజం, లేక ఇల్యూజరీ వరల్డ్స్, భ్రమాత్మక ప్రపంచాలని ఆయన అన్వేషించాడు. అతని జీవితం కూడా పాపం అలాగే అతని రచనలాగా అసాధారణమైనది. అతని జీవితం నిండా దుఃఖాలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వాడేవాడు. అతనికి మిస్టికల్ అనుభవాలు వచ్చాయి, మానసిక అస్థిరత చాలా ఉండేది. ఇతని బాల్యము, యవ్వనం చూస్తే ఫిలిప్ కెండెట్ డిక్ అని ఇతని పేరు. 1928 డిసెంబర్ 16న అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో జన్మించాడు. అతనికి ఒక ట్విన్ సిస్టర్ జైన్ అని ఉండేది, కానీ ఆమె జన్మించిన కొద్ది వారాల్లోనే మరణించింది. ఆ దుఃఖం కూడా అతని జీవితాంతం అతన్ని వెంటాడింది. తల్లిదండ్రులు ఎడ్గార్ డిక్, డోరతీ కిండ్రెడ్ డిక్. తర్వాత కాలిఫోర్నియాకి మారిపోయారు. బెర్కిలీలో పెరిగాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కిలీలో చదువుకున్నాడు. కానీ యాంగ్జైటీ న్యూరోసిస్ ఉండేది, దానివల్ల డ్రాప్అవుట్ అయ్యాడు. రేడియోలో కొద్ది రోజులు పనిచేశాడు. తర్వాత పూర్తిగా రచనల వైపు మళ్ళాడు. 1950లలో సైన్స్ ఫిక్షన్ మ్యాగజైన్లో చిన్న చిన్న కథలు రాయడం మొదలుపెట్టాడు. మొదటి కథ బియాండ్ లైస్ ద వర్మ్ 1952లో ప్రచురితమైంది. అప్పటి నుంచి అత్యంత ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ,
ఉండేది ఇతనికి. అంటే 2 వారాలకు ఒక కథ, నవల అలా రాసేసేవాడు. మనీ సంపాదన కోసం ముఖ్యంగా. వ్యక్తిగత జీవితం మరియు ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశాడు. డిక్ జీవితం 5 వివాహాలతో, ఆర్థిక ఇబ్బందులతో, డ్రగ్స్ వినియోగంతో, దుర్వినియోగంతో, మానసిక ఆరోగ్య సమస్యలతో నిండింది. అతని భార్యలలో కొందరు అతని రచనలకు ప్రేరణగా నిలిచారు. 1960లలో అతను యాంఫిటమైన్స్ వంటి డ్రగ్స్పై ఆధారపడ్డాడు. ఇది అతని రచనల వేగాన్ని పెంచింది కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అతనికి పారనాయిడ్ డెల్యూషన్స్ వచ్చినాయి. అంటే ఎవరో అతన్ని చంపేస్తున్నారు అనేటువంటి అనుమానాలు రావటం అన్నమాట. 1974లో అతనికి ఒక పెద్ద మిస్టికల్ అనుభవం వచ్చింది. దీన్ని మార్చిలో వచ్చింది కాబట్టి అతను 2374 అంటాడు. అంటే ఒక రకమైన దైవిక సందేశం లాంటిది వచ్చింది. గతించిపోయిన కాలపు జ్ఞానం, డివైన్ ఇంటర్ఫీరెన్స్, దైవిక జోక్యం గురించి ఆయనకి ఏదో ఒక మిస్టికల్ అనుభవం కలిగింది. దీని గురించి అతను వేలాది పేజీల ఎక్సిజిస్ అనే డైరీ రాశాడు. ఇది అతని చివరి రచన వ్యాలీస్ అనే ట్రయాలజీలో ఈ మిస్టిక్ అనుభవం యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ వ్యాలీస్ ట్రయాలజీలో అది ప్రతిబింబిస్తుంది. 1982 మార్చి 2న కాలిఫోర్నియాలోని శాంటా అనాలో స్ట్రోక్తో 53 ఏళ్ల వయసుతో ఫిలిప్ డిక్ మరణించాడు. మరణం సమయంలో అతను చాలా పేదరికంలో ఉన్నాడు. సైన్స్ ఫిక్షన్ వర్గాలు ఆ రచనల్లో తప్ప ఇంకెక్కడ అతనికి ఏ గుర్తింపు లేదు పాపం. ఇతని ప్రధాన రచనను చూద్దాం. డిక్ మొత్తం మీద 44-45 నవలలు రాశాడు, 121 చిన్న కథలు రాశాడు. అతని రచనలు 3 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ 1950-1960లో పల్ప్ సైన్స్ ఫిక్షన్ నవలలు రాసేవాడు. కానీ ఒక రకమైన తాత్వికమైనటువంటి లోతు ఉండేది. సోలార్ లాటరీ 1955 మొదటి నవల, ఐ ఇన్ ది స్కై 57లో, టైమ్ అవుట్ ఆఫ్ జాయింట్ 1959, ఇల్యూజరీ వరల్డ్ భ్రమాత్మక ప్రపంచం గురించి, బంగారు దశ ఎప్పుడైతుంది రచనల్లో 1960స్లో, ది మ్యాన్ ఇన్ ది హై క్యాజిల్ 1962లో మంచి రచన ఇది. ఆల్టర్నేట్ హిస్టరీ, సమాంతర చరిత్ర. ఈ నవలలో రెండో ప్రపంచ యుద్ధంలో మనకందరికీ తెలుసు ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ, జపాన్ ఓడించారని. కానీ ఈ నవల్లో ఎలా ఉంటుంది? ఆల్టర్నేట్ హిస్టరీ. జపనీయులు రెండో ప్రపంచ యుద్ధం గెలిచినట్టుగా ఉంటుంది. జపాను, జర్మనీ కలిసి అమెరికాని పరిపాలిస్తూ ఉంటారు. ఇది హ్యూగో అవార్డు వచ్చింది. టీవీ సిరీస్ కూడా వచ్చింది. తర్వాత నవల ది 3 స్టిగ్మాటా ఆఫ్ పాల్మర్ ఎల్డ్రిచ్, డ్రగ్స్, దైవత్వం. డూ ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షిప్ 1968, 1968లో రాశాడు. మానవులు, ఆండ్రాయిడ్ రాబర్ట్స్, సహానుభూతి, వీటి గురించి ఉంటుంది ఇది. దీని ఆధారంగానే బ్లేడ్ రన్నర్ తీశారు. రిడ్లీ స్కాట్ అనే దర్శకుడు బ్లేడ్ రన్నర్ 1982లో తీశాడు ఈ నవల ఆధారంగా. యూబిక్, ఇది చాలా గొప్ప నవల. కరిగిపోయే వాస్తవికత, రియాలిటీని గురించి ఉంటుంది. 1969, ఇది ఇంకా సినిమాగా రాలేదు. మార్షియన్, టైమ్ స్లిప్, డాక్టర్ బ్లడ్ మనీ లాంటివి మిగతా నవలలు. చివరి దశ అంటే 1980లో మిస్టికల్ థియలాజికల్ థీమ్స్, ఒక వింత అయినటువంటి మత సంబంధమైనటువంటి లేకపోతే మిస్టికల్ థీమ్స్ గురించి రాశాడు. ఎ స్కానర్ డార్క్లీ, డ్రగ్ అడిక్షన్ అండర్ కవర్ కాప్ గురించి. రిచర్డ్ ల్యాంక్లెటర్ చిత్రం వచ్చింది స్కానర్ డార్క్లీలో. వ్యాలీస్, ది డివైన్ ఇన్వేషన్, ది ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ టిమథీ ఆర్చర్. వ్యాలీస్ ట్రయాలజీ అతని మార్చి 2వ తారీఖు 74, 2374 అనుభవాల ఆధారంగా రాసింది వ్యాలీస్ ట్రయాలజీ. ఇకపోతే చిన్న కథలు చూద్దాం. చిన్న కథలో ది మైనారిటీ రిపోర్ట్, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. 1956లో రాసినటువంటి చిన్న కథ. స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా తీశాడు. వీ కెన్ రిమెంబర్ ఇట్ ఫర్ యూ హోల్సేల్. టోటల్ రికాల్ అనేటువంటి సినిమా వచ్చింది దీని మీద. సెకండ్ వెరైటీ, స్ట్రీమర్స్ వంటివి ప్రసిద్ధి చెందాయి. ఫిలిప్ డిక్ యొక్క వారసత్వం సైన్స్ ఫిక్షన్లో ఏంటంటే ఎంతగా గుర్తింపు రాలేదని చెప్పుకోవాలి అతను బతుకున్నప్పుడు జీవితకాలంలో. కానీ మరణానంతరం అతని పుస్తకాలు లైబ్రరీ ఆఫ్ అమెరికాలో చేరాయి. సైన్స్ ఫిక్షన్ రచయితల్లో మొదటిది
అతని పుస్తకం. బ్లేడ్ రన్నర్, మైనారిటీ రిపోర్ట్, టోటల్ రికార్డ్, ఏ స్కానర్ డార్క్లీ వంటి హాలీవుడ్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అతని పేరు ప్రసిద్ధి చెందాడు. అతని ఆలోచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఉన్నది, వాస్తవికత వర్సెస్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ యూనివర్స్ అనేది ఒకటి ఉంది, ఇప్పుడు వాస్తవికత ఉంది. సర్వేలెన్స్, అందరినీ ఈ యంత్రాలు పర్యవేక్షించటం. భ్రమాత్మక మీడియా, ఒక రకమైన భ్రమలు కలిగించేటువంటి సోషల్ మీడియా. ఇలాంటివి ఈరోజు సమకాలీనంగా మనం అనుకుంటున్నాం. ఫ్రాంజ్ కాఫ్కా సాహిత్య రచయిత, థామస్ పించన్ లాంటి రచయితలతో పోల్చబడతాడు ఫిలిప్ డిక్. అంటే సైన్స్ ఫిక్షన్ని ఫ్రాంజ్ కాఫ్కా లెవెల్లో రాశాడనమాట. సైన్స్ ఫిక్షన్ని కేవలం జానర్గా కాకుండా తాత్విక, మానసిక అన్వేషణగా మార్చాడు. అతని ప్రపంచాలు భయానకమైనవి కానీ ఆకర్షణీయమైనవి, ఎందుకంటే అవి మన స్వంత మనసులోని ప్రతిబింబాలా ఉంటాయి. బ్లేడ్ రన్నర్ 1982 విడుదల అయిన ఒక ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ నియో నోవార్ చిత్రం. దీన్ని డైరెక్ట్ చేసింది రిడ్లీ స్కాట్. ఫిలిప్ కే డిక్ రాసిన నవల డూ ఆండ్రాయిడ్స్ డ్రీమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ షీప్ ఆధారంగా తీసిన సినిమా. మానవులు వర్సెస్ ఆండ్రాయిడ్స్. ఆండ్రాయిడ్స్ని ఫిలిప్ డిక్ రిప్లికెంట్స్ అంటాడు. అంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ లాగా ఉండేటువంటి రోబోట్స్ అనమాట, రిప్లికెంట్స్ అంటాడు అతను. వీటి మధ్య ఉన్న గుర్తింపు, మానవులకి రిప్లికెంట్స్ మధ్య ఉన్న సరిహద్దు, గుర్తింపు, ఐడెంటిటీ, ఎంపతి, మరణం, హాఫ్ లైఫ్, ఇలాంటివన్నీ తాత్విక ప్రశ్నలను అన్వేషిస్తుంది బ్లేడ్ రన్నర్. ఈ బ్లేడ్ రన్నర్ సినిమా జూన్ 25, 1982లో యుఎస్ఏలో విడుదలైంది. రన్ టైం సుమారు 117 నిమిషాలు. సైన్స్ ఫిక్షన్ జానర్ నియో నోవార్, డిస్టోపియన్. నవంబర్ 2019లో లాస్ ఏంజల్స్, దుమ్ము, వర్షం, నియాన్ లైట్లు, ఓవర్ పాపులేటెడ్ డిస్టోపియన్ సిటీ. స్క్రీన్ ప్లే రాసింది హ్యాంప్టన్ ఫాన్షర్, డేవిడ్ పీపుల్స్. సంగీతం వాంజలిస్. ఇది అద్భుతమైన సింథటైజర్ స్కోర్, ఇప్పటికీ క్లాసిక్. ప్రొడక్షన్ డిజైనింగ్ సయ్యద్ మియద్, ఫ్యూచరిస్టిక్ సిటీ డిజైనర్కి ప్రసిద్ధి ఇతను. విజువల్ ఎఫెక్ట్స్ డగ్లస్ ట్రంబుల్, ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. ఈ కథ సారాంశం కొంచెం క్లుప్తంగా చెప్తాను. భవిష్యత్తులో భూమిపై రిప్లికెంట్స్, బయో ఇంజనీర్డ్ మానవులు నిషేధించబడ్డారు. వీళ్ళు ఆఫ్ వరల్డ్ ప్రపంచానికి బయట ఉండే కాలనీస్లో స్లేవ్ లేబరర్స్, బానిసల లేబరర్గా పనిచేస్తుంటారు. కానీ వీళ్ళ జీవిత కాలం 4 సంవత్సరాలే ఉంటుంది. కొందరు రిప్లికెంట్స్ భూమికి మళ్ళీ తిరిగి వచ్చి తమను సృష్టించిన టైరల్ కార్పొరేషన్ కలిసి తమ జీవితాన్ని పొడిగించాలని ప్రయత్నిస్తారు. దీంట్లో ప్రధాన పాత్ర రిక్ డెకర్డ్, ఒక రిటైర్డ్ బ్లేడ్ రన్నర్. రిప్లికెంట్స్ని కిల్ చేసి, అంటే వాటిని ఇనాక్టివేట్గానే రిటైర్ చేసే స్పెషల్ పోలీసు ఈ ప్రధాన పాత్ర రిక్ డెకర్డ్. ఈ కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ అతని డ్యూటీకి పిలిచి ఈ రెప్లికెంట్స్ని వేటాడమని ఆదేశిస్తారు. ఈ ప్రయాణంలో అతను రాషెల్ అనే రిప్లికెంట్తో ఎమోషనల్ రిలేషన్షిప్లోకి వెళ్తాడు. ఇది మానవత్వం ఏంటి, రోబోటిజం ఏంటి, రిప్లికెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఎంపతి అంటే ఏంటి అనే ప్రశ్నలు లేవదీస్తుంది. ప్రధాన నటినటులు హ్యారిసన్ ఫోర్డ్ రిక్ డెకార్డ్ కింద నటించాడు బ్లేడ్ రన్నర్లో. రట్గర్ హావర్ రాయ్ బెట్టీ రిప్లికెంట్ లీడర్గా నటించాడు. అతని మోనోలాగ్ టియర్స్ ఇన్ రెయిన్ చాలా ప్రసిద్ధి చెంది, ఆ సినిమా చూడండి. శాన్ యంగ్ రాషెల్గా నటించింది. ఎడ్వర్డ్ జేమ్స్ ఓల్మోస్ గ్యాఫ్ పోలీస్ ఆఫీసర్ కింద పనిచేశాడు. డారిల్ హౌనా రిప్లికెంట్గా పనిచేశాడు. ఇది ఈసారి ఫిలిప్ డిక్ రచనల గురించిన వివరాలు కొంత. మళ్ళీ ఈసారి ఈ సినిమా గురించి, బ్లేడ్ రన్నర్ గురించి, తర్వాత ఇతను రాసిన కొన్ని కథల గురించి, వాటి యొక్క ఫిలాసఫీ గురించి చెప్పుకుందాం. ఫిలిప్ కే డిక్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత గురించి డాక్టర్ మధు చిత్తూరు పరిచయం విన్నారు. నమస్తే.